పేరేంటమ్మా? రెడ్డి. రెడ్డి గారు చెప్పండి. అన్న నా పేరు, నేను ఎస్కేపీఎస్ చదివాను అన్న. అది గవర్నమెంట్ అని నాకు తెలియదు. జాయిన్ అయిపోయి ఇది బాగాలేదు అన్న. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, టాయిలెట్ పోలేదు. లేడీస్కి ఏమో టాయిలెట్ పోతలేనా, బయట భోజనం చేసి వాళ్ళకేమో వాళ్ళకి ఉన్నాయన్న. నాకు కొంచెం నీ దగ్గర ఒకసారి రా. అన్న నేను కాలేజీ చదువుకున్నాను. తను నాకు నచ్చలేదని మా నాన్న అడిగాను అన్న. మా నాన్న అడిగితే వద్దు అందులో జాయిన్ అయిపో, నేను ఫీజు కట్టి ఎన్ని అయింది అంటున్నారు అన్న. గవర్నమెంట్ అన్నీ నాకు తెలియదు అన్న. ఆ తర్వాత చదువుకొని ఎన్సీసీ చేశాను అన్న. ఎన్సీసీలో చేస్తుంటే నాకు కాల్ పిక్కలు ఎత్తేసిన మా నాన్న అడిగాను అన్న, ఎందుకు చేయమని పని తీసుకెళ్ళిపోయాన్న. తీసుకెళ్ళిపోతే నాన్న నేను పనికి రాలేనన్న, ఏదో చేసుకుంటానన్నా అన్న. వద్దు నాతో వచ్చే పని అన్నానన్న. నాకు ఏపోతేనన్న నాకు మా నాన్న తక్కువ పేమన్నా, కానీ మా నాన్న మాట ఇస్తానన్న, కానీ పనికి రాలేదన్న. మా డాడీ మేస్త్రి అన్న, నేను కానీ మేస్త్రి చేయలేనన్న. నేను ఏదో చేయాలనుకుంటే ఆర్మీ చేయాలనుకున్నాను, ఎన్సీసీలో ఆర్మీ చేయాలనుకున్నాను. కానీ నాకు ఆర్మీలో ఆర్మీ అని నాకు ఎన్సీసీలో పని లేదంటున్నారు. కానీ నేను మామూలుగా ఆర్మీ వెళ్ళిపోవచ్చని గవర్నమెంట్ తర్వాత నేను కాలేజీకి వెళ్ళానన్న. చదువుకోవడం కాదన్నా, నాకు చదువు రాదు కదన్నా. మామూలుగా నేర్చుకోవడానికి తెలుగు ఉందన్న. తెలుగు నేర్చుకొని రాసుకుంటున్నాను. సారేమో చదువు కూర్చోమన్నా, కూర్చున్నాను. మళ్ళీ మా దాడిని తిట్టారన్న. మా దాడిని తిట్టారు ఒకసారు. నాకు కోపం వచ్చిందన్న, నాకు స్కూల్ నచ్చలేదని తిట్టి సార్ని తిట్టానన్న. తిట్టాయంటే సార్ నాకు నచ్చలేదు సార్, కాలేజీలో మీరు ఏమైనా మార్చుతాయంటే మారట్లేదన్న. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏం లేదన్న. నాకు తీసి ఇచ్చేసారు సార్. హెచ్ఎం సార్ నాకు తీసి ఇచ్చేసి బయట ఉన్నానన్న. అది చెప్పాడు కదన్నా, ప్రైవేట్ అయిపోయింది కదా, అలా అన్న. నాకు బాగా చదువుకుంటావా? నాకు చదువు రాదు కదన్నా, మామూలుగా అయితే చదువుకుంటావా? నేను చదివిస్తా, చదువుకుంటావా? చదివిస్తాను. ఓకే డన్. అన్న నేను ఇప్పుడు లేడీస్కి పోస్తున్నాడన్న, అమ్మకి నా పిల్లలకి పోస్తున్నాడన్న. నువ్వు చదువుకుంటావు కదా, నేను చదివిస్తాను. బాగా చదవాలి, ఓకే? అదే విధంగా ప్రభుత్వ కాలేజీలో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానికి ఆనాడు దాదాపు 3,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ ఎమ్యూనిటీస్, డెస్క్, ఫ్యాన్, టాయిలెట్స్. సరైన టాయిలెట్స్ లేకుండా చాలా మంది మహిళలు కూడా చదవట్లేదు, డ్రాప్అవుట్స్ దానివల్లనే వస్తున్నాయి. సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అమ్మా. ఇంకేమన్నా మాడుతున్నారు ఇక్కడ లేడీస్? అక్కడేమ్మా, అక్కడక్కడ